సో అందరికి నమస్కారం. నా పేరు గణేష్ ఉన్నారు. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈ రోజు తారీఖు 25 జూలై 2025 నేను మాట్లాడుతున్నాను. సేఫ్ షాప్ లో నాకు 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఎదురైన అనుభవాలని, నేను ఎలా డైమండ్ అయ్యానో ఆ యొక్క అనుభవాలని 10 పాయింట్ల రూపంలో మీ అందరికి నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. సో దయచేసి అందరూ కూడా నోట్ చేసుకోవాలనుకుంటున్నాను. సేఫ్ షాప్ లో డైమండ్ అవటం ఎలా, ఈ యొక్క జుమ్ క్లాస్ పేరు, ఎలా ఫాస్ట్ గా డైమండ్ అవ్వాలి, అది మెయిన్ కాన్సెప్ట్. సో ఈ 10 పాయింట్లు ఎవరైతే పక్కాగా ఫాస్ట్ అంటే ఎటువంటి మిస్టేక్ లేకుండా అవలంబిస్తారో వాళ్ళు ఫాస్ట్ గా డైమండ్ అవుతారు. అదే యొక్క ఆన్సర్ కూడా. ఫస్ట్ పాయింట్ 1, సేఫ్ జాబ్ లో డైమండ్ అవ్వాలంటే మొట్టమొదటి పని ఏం చేయాలి నోట్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్, మీరు ఒక డ్రీమ్ పెట్టుకోవాలి. డ్రీమ్ పెట్టుకోవాలి. డ్రీమ్ పెట్టుకోవాలి. డ్రీమ్, నేను సేఫ్ షాప్ లో డైమండ్ అవ్వాలి అని మెంటల్ గా మీరు ఫిక్స్ అవ్వాలి. అదే ఫస్ట్ పాయింట్. డ్రీమ్ పెట్టుకోవాలంటే మెంటల్ గా ఫిక్స్ అవ్వాలి. అది ఎలాంటి డ్రీమ్ అంటే, ఇక మీరు జర్నీ చేసే ప్రాసెస్ లో మీకు ఎలాంటి అనుభవాలు ఎదురైనా సరే, ఎలాంటి ఛాలెంజెస్ ఎదురైనా సరే, ఓన్లీ మీకు కనిపించాల్సింది మీ డ్రీమే, మీ డైమెన్షిప్పే. ఇక్కడ చాలా వరకు అప్లైన్ తో మాటలు వస్తాయి, డౌన్ లైన్ తో మాటలు వస్తాయి, బయట వాళ్ళతో మాటలు వస్తాయి. రకరకాల మనుషులు మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఆ మాటలన్నిటిని కూడా తీసుకునే సత్తా ఎప్పుడు ఉండేదంటే మీకంటూ ఒక స్ట్రాంగ్ డ్రీమ్ ఉంటుంది. డ్రీమ్ పెట్టుకోవాలి. డ్రీమ్ పోస్టర్ ఇంట్లో పెట్టుకోవాలి. మైండ్ లో డెసిషన్ తీసుకోవాలి, స్ట్రాంగ్ డెసిషన్. సో ఇది మొట్టమొదటి పని. ఈ పని ఇక్కడున్న 194 మంది అందరు కూడా ఇప్పుడు దాకా చేసారో తెలీదు. బట్ ఇక నుంచి అయితే చేయాలని ఫిక్స్ అయిపోవాలి. చేస్తాక రెడీగా ఉన్నారా? ఎస్ ఆనో? यस 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 गुरुजी गुरुजी రైట్. సో రెండో పాయింట్ డ్రీమ్ పెట్టుకున్నాక రెండో పాయింట్, మీ అప్లయన్స్ లో ఒకరిని కెప్టెన్ గా ఎంచుకోవాలి. ఎవరైతే మీ అప్లయన్స్ లో బ్రాంజ్, సిల్వర్, ప్లాటినం, గోల్డ్, పెరల్, ఈవెన్ కోరల్, ఈ లెవెల్లో ఉన్న వ్యక్తుల్ని ఏమైనా ఎంచుకోవాలి? కెప్టెన్ గా ఎంచుకోవాలి. కెప్టెన్ అంటే మీ అప్లైనర్ లో ఎవరైతే నీరెస్ట్ ఉన్న వ్యక్తుల్లో బ్రాంజ్, సిల్వర్, ప్లాటినమ్, గోల్డ్, పెరల్, కోరల్, ఈ 6 లెవెల్స్ లో ఉన్న వ్యక్తుల్ని ఒక వ్యక్తిని కెప్టెన్ గా ఎంచుకోవాలి. ఒక వ్యక్తిని కెప్టెన్ గా ఎంచుకోవాలి. అండ్ టోపాస్, ఎమరాల్డ్, రూబీ, ఓపల్, డైమండ్, ఈ 5 లెవెల్స్ లో ఉన్న వ్యక్తిని ఒక వ్యక్తిని కోచ్ గా ఎంచుకోవాలి. ఒక వ్యక్తిని కోచ్ గా ఎంచుకోవాలి. అండ్ డైమండ్ అబౌవ్ వాళ్ళని మెంటర్ గా ఎంచుకోవాలి. అంటే మీకంటూ ఒక కెప్టెన్ ఉండాలి, ఒక కోచ్ ఉండాలి, ఒక మెంటర్ ఉండాలి. ఒక ముగ్గురిని మీరు చూజ్ చేసుకోవాలి. సో మనందరికి మెంటర్, ఉదాహరణకి మీ అందరికి మెంటర్ ఎవరు అంటే మన అప్లైన్ నరేష్ మావజీ మన అందరికి మెంటర్. ఎవరు మీ అందరికి మెంటర్? ఎవరు? नरेश मोहन నరేష్ మావజీ మీ అందరికి नरेश mentor. मौर्य మీ అందరికి కోచ్ టోపాజ్ అండ్ అబౌవ్ లీడర్స్ లో మీ ఇష్టం వచ్చినది చూజ్ చేసుకోండి. టోపాజ్, ఎమరాల్డ్, రూబీ, ఓపల్, డైమండ్, మీకు నచ్చిన వాళ్ళు చూజ్ చేసుకోండి. మీ అప్లైలో టోపాజ్ నుంచి నా దాకా మీకు నచ్చిన వాళ్ళు చూజ్ చేసుకోండి. ఎవరైనా చూజ్ చేసుకోవచ్చు. మీరు ఇగో ఈ వ్యక్తి నాకు కోచ్ అని మీరు ఫిక్స్ అవ్వాలి. మీరు ఫిక్స్ అవ్వాలి. అర్థమవుతుందండి?
నెక్స్ట్ Ma'am. మీ కెప్టెన్స్, మీ బ్రాంచ్, సిల్వర్, ప్లాటినం, గోల్డ్, పెరల్, కోరల్, వాళ్ళల్లో ఎవరైతే మీకు నియరెస్ట్ గా ఉంటారో వాళ్ళని మీకు కెప్టెన్ గా ఎంచుకోండి. అర్థమవుతుంది మీ అందరికి? దీంట్లో ఉన్న కన్ఫ్యూజన్ ఉందా? No more. No, Maguruji. కన్ఫ్యూజన్ ఉందా? నో No, కన్ఫ్యూజన్. Maguruji. Clear. రైట్, అయిపోయింది. రెండో పాయింట్ ఎంచుకోవడమే మీకు రెండో పాయింట్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ మూడో పాయింట్ కమ్యూనికేషన్ 100% చేయాలి. అప్లైన్స్ తో, డౌన్ లైన్స్ తో. అంటే ఇక్కడ ఎవరు అప్లైన్స్ అంటే కెప్టెన్, కోచ్, మెంటర్. అంటే డౌన్ లైన్స్ అంటే నీకంటూ ఒక టాప్ 20 ఏర్పాటు చేసుకొని టాప్ 20తో. మూడో పాయింట్ 100% కమ్యూనికేషన్ ప్రతిరోజు చేయాలి. మూడో పాయింట్. సో ఇందాక చెప్పా కదా కెప్టెన్, ఆ కెప్టెన్ తో గంటకే కమ్యూనికేషన్ చేయాలి. గంట అంటే మరి గంట పెట్టుకొని గంట అయిందని మాట్లాడటం కాదు. నీటిని బట్టి, ఎమర్జెన్సీని బట్టి ప్రతి క్షణం కూడా మీరు మాట్లాడుతూ ఉండాలి. అన్ని చెప్తూ ఉండాలి కెప్టెన్తో. మీ దగ్గర నుంచి కాల్ వెళ్ళాలి. మీకు పైన కెప్టెన్ నుంచి మీకు కాల్ రావడం కాదు, మీరే కాల్ చేయాలి. అండ్ మీ కోచ్కి మార్నింగ్ ఒకసారి ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు కాల్ చేయాలి, ఈవినింగ్ ఒకసారి ఫీల్డ్ నుంచి వచ్చినా కాల్ చేయాలి. మీ కోచ్ మార్నింగ్ నేను ఇట్లా ఫీల్డ్కి వెళ్తా గురించి ఇంటిమేషన్ నుంచి బ్లెస్సింగ్ తీసుకోవాలి, ఈవినింగ్ ఇక నేను ఇన్ని ప్లాన్స్ అయింది, నీ ఫాలోఅప్స్ అయింది, డీటెయిల్ వచ్చినాయి అని రిపోర్ట్ గురించి కమ్యూనికేషన్ చేయాలి. అండ్ మెంటర్కి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా కాల్ చేసి ఇలా చెక్ రిలీజ్ అయినాక గురించి ఈ వారం చెక్ నాకు ఇంత వచ్చింది, నెక్స్ట్ వారం మళ్ళీ ఇంత చెక్ తీసుకుంటాను అని వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలి. కమ్యూనికేషన్ అర్థమవుతుందా రేఖ మీ అందరికి? కమ్యూనికేషన్. అండ్ అప్లయన్స్ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని ఫాలో అవ్వాలి మళ్ళీ ఆ కమ్యూనికేషన్ లో భాగంగా. వాళ్ళు ఏదైనా చెప్తే ఆ విషయాన్ని కూడా మీరు ఫాలో చేయాలి. అండ్ అప్లైనర్ లో మీ కెప్టెన్ మీతో పాటు ఆన్ ఫీల్డ్ గ్రౌండ్ లో ఉంటాడు, మీ కోచ్ మీకు అన్ని గైడ్లైన్స్ ఇస్తూ ఉంటాడు, మీ మెంటర్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాడు. సో ఇందులో మీరు ఎవరినైతే మీరు కోచ్గా ఎంచుకున్నారో ఆ కోచ్గా ఎంచుకున్న వ్యక్తి దగ్గర నుంచి పూర్తిగా గైడెన్స్ తీసుకొని టీంకి అదే నాలెడ్జ్ ఇవ్వాలి. అదే విధంగా గైడెన్స్ కావచ్చు, సర్వీస్ కావచ్చు మీరు ఇవ్వాలి. ఇదంతా కమ్యూనికేషన్ లో భాగమే. ఫస్ట్ డ్రీమ్ పెట్టుకోవాలి, రెండోది కెప్టెన్, కోచ్, మెంటర్ ఎంచుకోవాలి, మూడోది 100% కమ్యూనికేషన్ చేయాలి. క్లియర్? రైట్. నెక్స్ట్ నాలుగోది, ప్రతి సిస్టమ్ యాక్టివిటీకి తప్పనిసరిగా హాజరవ్వాలి. 100% హాజరవ్వాలి. ప్రతి సిస్టమ్ యాక్టివిటీకి తప్పనిసరిగా హాజరు కావాలి. అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. అంటే ఉదాహరణకి సిస్టమ్ యాక్టివిటీస్ అంటే అన్ని చెప్తాను, రాసుకోండి. సిస్టమ్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ జూమ్. ఈ జూమ్కి నిన్న ఎవరు పిల్లల సంస్థలో పట్టుపెట్టి టకామా వచ్చేయాలి. చాలా మంది సీనియర్ లీడర్లు కూడా నేను 5:45కి ఆన్ చేస్తే 6 గంటల వరకు కూడా రావట్లా. నేను ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు నేను కోహోస్ట్ ఇస్తున్నాను, చెక్ చేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళ విజ్ఞత అది. మీరు డైమండ్ అవ్వాలంటే ఈ పాయింట్ నేను ఫాలో అవ్వాలని చెప్తున్నా కదా. అందులో సిస్టమ్ యాక్టివిటీస్ లో ఇది మెయిన్. నువ్వేం చేస్తే అది నీ టీం డూప్లికేషన్ చేసింది కదా, అందుకని ఫస్ట్ ఉండాలా, జూమ్ ఫస్ట్ ఉండాలా. అండ్
ప్రతి ఏషియప్ ట్రైనింగ్ కి ముందుండాలా, సండే వెన్యూకి ముందుండాలా, గ్రూప్ మీటింగ్స్ ముందుండాలా, హోమ్ మీటింగ్ ముందుండాలా, కో ట్రైనింగ్ కి ముందుండాలా, దిశా మీటింగ్ కి, సక్సెస్ ప్రీ సెమినార్ కి, ఇవన్నీ యాక్టివిటీస్ అన్నిటికీ అప్లైన్ దగ్గర నుంచి ఏదన్నా ఒకటి వస్తే అందులో ఫస్ట్ మనం ఉండాలా, మన పేరు మనం ముందుండాలా. ఇంకా అదే అన్ని సిస్టమాటిక్స్ ముందుండాలా. నేను జూమ్ ఆన్ చేయగానే టకామని వస్తాడనమాట. ఎవరు వస్తారంటే నేను జూమ్ ఆన్ చేసిన వెంటనే సో ఏలూరు నుంచి నాగరాజు, ఇలానే ఈ నాగరాజు అనే వ్యక్తి ప్రతిరోజు నాకు ఇలా కనిపిస్తాడు. సేమ్ ఇదే గెటప్, అదే బ్యాక్గ్రౌండ్, పక్కన వాళ్ళ వైఫ్, ఒకసారి వాళ్ళ వైఫ్ ఉండదు, ఒక్కోసారి అతను బైక్ మీద కూడా ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు కూడా కనిపిస్తాడు. సో ఫస్ట్ నేను జూమ్ ఆన్ చేయగానే కనిపిస్తాడు ఇలా ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యి. అర్థమవుతుందండి. అలా ఎవరైతే కొద్దిమంది 4 రోజులు మురిపించుకొని పోతారు. 4 రోజులు మురిపించడం కాదు. గారా చిన్నారావు గత జూమ్ పెట్టిన జూమ్ స్టార్ట్ చేసింది 2020 మార్చి 28వ తారీఖున నేను జూమ్ స్టార్ట్ చేశా. నాకు డేట్లు కూడా గుర్తుంటాయి. ఎందుకు డేట్లు గుర్తుంటాయి అంటే ఎవ్రీథింగ్ నేను అలానే గుర్తుపెట్టుకుంటాను. గ్రాస్పింగ్ పవర్ నాకు ఎక్కువ. 2020 మార్చి 21 నుంచి కరోనా వచ్చిన తర్వాత గురుజీ వాళ్ళు 22 నుంచి జూమ్ స్టార్ట్ చేస్తే వాళ్ళ జూమ్ లోకి ఒక 3 రోజులు 4 రోజులు వెళ్ళిన తర్వాత జూమ్లు వెంటనే రోజు మార్చి రోజు పెట్టేవాళ్ళు. 2-3 జూమ్లకు వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది నాకు పర్సనల్ గా జూమ్ ఉంటే బాగుండేది కదా, నా టీం పర్సనల్ జూమ్ ఉంటే బాగుండేది కదా. అక్కడ గుంపులో గోవిందరావు ఎట్లానే 200-300 మంది వచ్చేవాళ్ళు, ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు, నా టీంతో మాట్లాడేవాళ్ళు కదా. నాకు కొంచెం అనిపించి నా టీంకి నేను సపరేట్ జూమ్ కావాలని కోరుకొని గురుజీతో మాట్లాడి నేను జూమ్ రీఛార్జ్ చేయించుకొని 100 మందికి నాన్ స్టాప్ రీఛార్జ్ జూమ్ తీసుకొని అక్కడి నుంచి మొదలు పెట్టాను. ఫస్ట్ నేను, సంజయ్ మేడం, స్వామిదాస్, గోపిశ్రీ మేడం అండ్ శ్రీనివాస్ మొత్తం నలుగురితో స్టార్ట్ అయిన జూమ్ 1 by 1 స్టాప్ పెంచుకుంటూ ఈ రోజు 200 పై దాకా వచ్చేసింది. ఈ 5 సంవత్సరాల జర్నీలో సేఫ్ షాప్ లో ఉన్న ఈ జూమ్ సెషన్ లో ఏ రోజు నన్ను జూమ్ కి రమ్మని ఒక అప్లైన్ పిలవలా. ఎందుకంటే నేనే ఒక అప్లైనర్ కదా, నేనే ఒక బాధ్యత కలిగిన అప్లైనర్ కదా, నన్ను నమ్ముకుని టీం ఉన్నారు కదా. అండ్ ఏ రోజు ఏ అప్లైన్ ఇలా కెమెరా ఆన్ చేసుకొని చెప్పలా, చెప్పించుకోవాలా. ఇలా డ్రెస్ కోడ్ వేసుకోండి సార్, ఇలా కూర్చోండి సార్ అని కూడా నాకు ఎవరు చెప్పలా. క్లియర్. 4వ Yes, పాయింట్ sir. సిస్టమాటిక్స్ గురించి రెడీనా? Yes, Mahan. నెక్స్ట్ ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు నాకు ఏ అప్లైన్ చెప్పలా. మీరు ఏషియా ట్రైనింగ్ చెప్పండి, మీరు సండే వెన్యూకి వెళ్ళండి, ఇలా కో ట్రైనింగ్ వెళ్ళండి, నాకు ఏ అప్లైన్ చెప్పలా. ఎందుకంటే ఆల్రెడీ 1 year ఎక్స్పీరియన్స్, వేరే చోట ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. టీం నిలబడాలంటే ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు జరిగితే నిలబడతాయని తెలుసు నాకు. అందుకే నేనే ఎక్కువ మీటింగ్లు, నేనే ఎక్కువ ఫంక్షన్లు, నేనే ట్రైనింగ్లు. ఈ రోజు నాకు ఈ 6 సంవత్సరాల్లో సుమారు 60 మీటింగ్లు పెట్టాను నేను. 60 మీటింగ్లు పెట్టాను నేను. 60 ట్రైనింగ్లు, 60 మీటింగ్లు, 60 ఫంక్షన్లు చేసి సేఫ్ షాప్ లో డైమండ్ అయ్యేటప్పటికి ఇన్ని ఫంక్షన్లు చేసిన అప్లైనర్ లో, డైమండ్ లీడర్ లో నేనే ఉంటాను. మీరు రాసి పెట్టుకుంటారు రికార్డులు. మేబీ మిగతా డైమండ్స్ ఎవరు కూడా ఒక ఫంక్షన్ కూడా చేసి ఉండరు. వాళ్ళ అప్లైన్స్ ఎవరు చేస్తే వెళ్ళి కూర్చొని ఉంటారు. బట్ అన్ని ఫంక్షన్లు ఆర్గనైజ్ చేసిన అనుభవం నాకు. 10 మంది టీం కూర్చోబెట్టిన ఫంక్షన్ చేశాను, 1000 మంది టీం కూర్చోబెట్టిన ఫంక్షన్ కూడా చేశాను. అర్థమవుతుందండి. ఇంకా ఫ్యూచర్ లో 2000 మందితో కూడా, 3000 మందితో కూడా, 4000 మందితో కూడా ఇదే విధంగా తక్కువ కాంట్రిబ్యూషన్ తో 300తో 500తోనే నేను చేస్తాను. క్లియర్. 3 నెలలకు ఒకసారి చేస్తాను ఫంక్షన్. అది మాత్రం ఏమాత్రం తగ్గేది ఉండదు. సో రైట్, అర్థమైందా? అన్ని ఫంక్షన్లకి ఫస్ట్ పేరు ఎవరు ఉండాలి? మీ పేరు ఉండాలి. ఎవరి పేరు ఉండాలి? ఆ పేరే ఉంది. నరసింహరావు గురించి చెప్పాడు అనమాట. కంపెనీ నుంచి, అప్లైన్ నుంచి ఏదైనా ఒక యాక్టివిటీ వచ్చిందంటే, ఏదైనా ట్రైనింగ్ వచ్చిందంటే, ఫంక్షన్ వచ్చిందంటే, కాంట్రిబ్యూషన్ లో అని అడిగితే ఫస్ట్ పేరు గురుజీ నాది రాసుకోండి అని చెప్పాడంట సంజయ్ జైన్ గురుజీకి. ఫస్ట్ పేరు నాది అన్నాడంట. ఫస్ట్ పేరు ఆయనదే వచ్చిందంట, నరసింహరావు గురుజీ పేరే. అలానే మన అప్లైన్స్ దగ్గర నుంచి ఏదైనా యాక్టివిటీ వచ్చిందంటే టకామని వచ్చే ఫస్ట్ పేరు ఎవరిది? నాదే ఉండేది. దిశ వచ్చినా, నార్మల్ ఫంక్షన్ వచ్చినా, గురుజీ మీరు మరి మీరే కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీదే వచ్చింది మరి నేను కలెక్ట్ చేయట్లేదు, గురుజీ వాళ్ళకి పంపించా అయినా నేను నాదే వచ్చిందే లేదా. 19,500
టిఎల్పి అని ఒక మీటింగ్ జరిగింది, ట్రైనింగ్. అర్థమైందా? టిఎల్పి మీటింగ్, సారీ టిఎల్పి కాదు, పిటిఎల్ ఏదో ఉంది ఆ మీటింగ్ పేరు. మొన్న నర్సింగారం గురించి జరిగింది. ఆ మీటింగ్ లో ఫస్ట్ కాంట్రిబ్యూషన్ గురించి అడిగారు, టకమ్మ కొట్టేస్తా 19,500 కొట్టారా లేదా? అంత దాకా ఎందుకండి? రేపు 31 తారీఖున, జూలై 31న అండ్ 1వ తారీఖున 2 రోజుల పాటు ఢిల్లీలో మాకు మీటింగ్ ఉంది. ఢిల్లీలో మాకు మీటింగ్ ఉంది. కంపెనీ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చిన వెంటనే, గురుజీ మరి నేను టికెట్లు బుక్ చేసుకోవాలి, ఫ్లైట్ టికెట్స్ దగ్గర బుక్ చేసుకోవాలని అడిగా. నరేష్ గురుజీ చెప్తా టకర్ అన్నాడు. గురుజీ చెప్పిన వెంటనే టకామని కొట్టేసి మీకు ఫ్లైట్ టికెట్స్ పెట్టారా లేదా గ్రూప్ లో? Yes, Moj. ఎస్ ఆర్ నో? ఎస్ మా గురుజీ. కంపెనీ దగ్గర నుంచి ఏదన్నా నాకు పిలుపు వచ్చిందంటే, అప్లైన్ దగ్గర నుంచి నాకు ఏదైనా పిలుపు వచ్చిందంటే, అందులో 100%, 100% నేను ఉంటాను. క్లియర్? Yes, Moj. Yes, Moj. నో? Yes, Moj. సో ఈ విధంగా Yes, యాక్టివిటీస్ Moj. అయిపోవాలి. ఫిక్స్ అవుతారా? ఎస్ మా గురుజీ. Yes, Moj. Yes, Moj. అది ఎనీ టైం, ఎనీథింగ్, ఎనీ రిస్క్ మీరు రెడీగా ఉండాలి. రెడీనా? రైట్. Yes, Moj. సో ఇప్పుడు 4 పనులు చెప్పాను. ఫస్ట్ది డ్రీమ్ పెట్టుకోవాలి, రెండోది కెప్టెన్, కోచ్, మెంటర్ ఎంచుకోవాలి, మూడోది 100% కమ్యూనికేషన్ చేయాలి, నాలుగోది 100% సిస్టమ్ యాక్టివిటీస్ ని హాజరు చేయించాలి. క్లియర్? నెక్స్ట్ 5వది, ప్రతిరోజు వర్క్ షెడ్యూల్ పెట్టుకొని పని చేయాలి. 5వ పాయింట్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఏం చేయాలి సార్? ప్రతిరోజు ఏం చేయాలి? వర్క్ షెడ్యూల్ పెట్టుకోవాలి మాస్. షెడ్యూల్ పెట్టుకొని పని చేయాలి. నా షెడ్యూల్ ఈరోజు ఏషియా ట్రైనింగ్ గవర్నమెంట్ వెన్యూ హాల్లో, రేపు ఏలూరు హోమ్ మీటింగ్స్, ఎల్లుండు మార్నింగ్ వచ్చేలాకి సత్తెనపల్లిలో ప్లాన్ వెన్యూ, అక్కడ వెన్యూ హాల్ స్టార్ట్ చేస్తాం సత్తెనపల్లిలో. ఈవినింగ్ ఆదివారం మళ్ళీ 4 గంటల నుంచి గవర్నమెంట్ వెన్యూ హాల్. సోమవారం నేను ఖమ్మం వాళ్ళకి టైం ఇస్తాను చెప్పాను, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ అలా, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు వద్దు అనుకుంటే నేను వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాను. ఇలా నేను ప్రతిదీ, నా షెడ్యూల్ అనేది నాది ఆల్రెడీ ఉంది. అది డిస్ప్లే చేయలేదు అంటే, కొంతమంది లీడర్స్ కన్ఫర్మేషన్ చేయట్లేదు కాబట్టి డిస్ప్లే చేయలేకపోయా. సో నా దగ్గర అయితే వర్కింగ్ షెడ్యూల్ ఉంది. నేను ఒక డైమండ్ పొజిషన్కి వచ్చాను కాబట్టి, కొంతమందికి నేను రావాలి అంటే వాళ్ళకి ఖర్చుతో కూడుకున్న పని. నేను రావాలంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోవాలి, వాళ్ళకి రూమ్ పెట్టుకోవాలి. ఈ డబ్బులకి ఖర్చు వాళ్ళు ఇబ్బందులు పడి కొంతమంది నన్ను పిలుచుకున్నా భయపడతారు. బట్ నేనైతే ఏ రోజు భయపడలేదు. నెలకోసారి అప్లైన్ విజిట్ ఉంటుంది నాది. నరేష్ గురుజీ నెక్స్ట్ మంత్ నేను 2 days పిలిపించుకుంటాను. 3వ తారీఖున కోర్ ట్రైనింగ్ ఉంటుంది గుంటూరులో, అండ్ 4వ తారీఖున పర్సనల్ కౌన్సిలింగ్ ఉంటుంది. నేను నరేష్ మోదీని పిలిపించుకుంటాను ప్రతి నెలలో ఒకసారి. పోయిన నెలలో కూడా పిలిపిస్తే గురుజీ మిస్ అయ్యాడు, నేనే చెప్పాను ఆ ట్రైనింగ్. మళ్ళీ ఈ నెలలో కూడా పిలిపించుకుంటాను. ఇలా నాది ఈ లెవెల్కి వచ్చిన షెడ్యూల్ ఉంటుంది. మరి మీకు షెడ్యూల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. షెడ్యూల్ ఫ్రెషర్ నుంచి ప్లాటినం వరకు మినిమం 1 week షెడ్యూల్ పెట్టుకోవాలి. ఒక వారం రోజులు షెడ్యూల్ పెట్టుకోవాలి ముందుగా అడ్వాన్స్గా. ప్లాటినం అండ్ అబోవ్ వాళ్ళు నెల రోజులు షెడ్యూల్ పెట్టుకోవాలి. రెడీనా? మా గురుజీ. రెడీనా? Yes, Yes, Moj. Moj. షెడ్యూల్ పెట్టుకొని ప్రతిరోజు పని చేయడం రెడీనా? ఎస్ ఆర్ నో? Yes, 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 Moj. Yes, Moj. 5వ పాయింట్. నెక్స్ట్ 6వ పాయింట్. టైం టు టైం అచీవ్మెంట్ చేయాలి. అచీవ్మెంట్స్ అన్ని కూడా మీకు పెట్టుకున్న డ్రీమ్ ప్రకారం, మీ టైం ప్రకారం చేయాలి. టైం టు టైం అచీవ్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్ షాప్ లో జాయిన్ అయ్యావా, డ్రెస్ కోడ్ ఒక అచీవ్మెంట్. అచీవ్మెంట్ అంటే ఏమున్నారో రాసుకొని చెప్తాను. ఫ్రెషర్ లెవెల్లో చేయాల్సిన అచీవ్మెంట్స్, డ్రెస్ కోడ్. నీకు ఒక చెక్ వచ్చినా రాపోయినా నువ్వు డ్రెస్ కోడ్ అచీవ్మెంట్ చేసింది.
డ్రెస్ కోడ్ పెట్టుకోండి, ఫుల్ సూట్. మొబైల్ లేకపోతే మొబైల్ తీసుకోండి. ఫ్రెషర్ లెవెల్లో ల్యాప్టాప్ లేకపోతే ల్యాప్టాప్ తీసుకోండి. ఫ్రెషర్ నుంచి ఒక 10 మంది టీం వచ్చే లోపు ఇవి చేసుకోవాలి. డ్రెస్ కోడ్, మొబైల్, ల్యాప్టాప్, ఇవి మీ మెయిన్ అచీవ్మెంట్స్. బ్రాంజ్ అయ్యావా, టీం కోసం ఫుల్ టైం దిగేసే. బ్రాంజ్ అయితే ఏం చేయాలి, ఫుల్ టైం దిగు. కొంతమంది ఫ్రెషర్ లెవెల్ ఫుల్ టైం దిగుతారు. నేను ఫ్రెషర్ లెవెల్ దిగా. ఈరోజు రాజరత్న సార్ ఫ్రెషర్ లెవెల్ ఫుల్ టైం దిగాడు. చాలా మంది ఫ్రెషర్ లెవెల్ ఫుల్ టైం దిగిన వాళ్ళు చాలా మంది టాప్ లిస్ట్ అందరూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు. సంజయ్ మేడం కావచ్చు, సౌందర్యాస్ కావచ్చు, చాలా మంది, శ్రీనివాస్ కావచ్చు, గల శ్రీనివాస్ కావచ్చు, అరుణ మేడం, ఏలూరు టీము, కే జ్యోతి మేడం, బేబీ మేడం, లీనా మేడం, వీళ్ళందరూ ఫ్రెషర్ లెవెల్ ఫుల్ టైం దిగేస్తారు. బ్రాంజ్కి వచ్చావా, ఫస్ట్ నీ అచీవ్మెంట్ లో నీ ఫుల్ టైం అనేది అచీవ్మెంట్ ఉండాలి. నెక్స్ట్, 2 వీలర్ లేకపోతే 2 వీలర్ తీసుకోవాలి. స్కూటీ ఆర్ బైక్. ట్రావెలింగ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నీ టీంకి నువ్వు సర్వీస్ ఇవ్వాలంటే కొంతమంది స్కూటీలు బైకులు కొంటారు, కొంతమంది లేడీస్ అయితే నేర్చుకోకుండా ఇంట్లో పెడతారు. దాన్ని వాడాల. మరి జ్యోతి మేడం వాడుతుందో తెలియదు నాకు. వాడుతున్నాను మా గురుజీ. వాడటం రోజు అంటే నా ఎవరితో బండి. ఇచ్చి వాడటం కాదమ్మా, నువ్వు ఎక్కి తొక్కాలి, నువ్వు ఎక్కి దాన్ని నడపాలి. కష్టమ్మా. హైట్ నేను తక్కువ గురించి అనుకో, ఒక హైట్ నేను తక్కువే. ఆడల్లో నువ్వేట హైట్ తక్కువ, మగాళ్ళ హైట్ తక్కువ నేను. రోజు నా స్కూటీ మా గురుజీ వాడేది. సో కాబట్టి హైట్ తో సంబంధం లేదు. గుంటూరు మిరపకాయ తింటే ఉంది, మా గురుజీ. కానీ తింటే ఘాట్ ఎలా ఉండేది. కానీ బెంగళూరు మిరపకాయ ఎంతలా ఉండిద్ది, కారం ఉండదు మా గురుజీ. మైసూరు మిరపకాయ. సో కాబట్టి అచీవ్మెంట్లు చేయాల్సినవి, బ్రాంజ్ లెవెల్లో ఫుల్ టైం దిగాలి, 2 వీలర్ ఉండాలి. అండ్ బ్రాంజ్ లెవెల్లో మీరు చేయాల్సిన అచీవ్మెంట్స్ ఏంటంటే మీ టీంలో డ్రెస్ కోడ్లు ఎక్కువ వచ్చేట్టు చూసుకోవాలి. కింద వాళ్ళు నువ్వు ఆల్రెడీ ఫ్రెష్ లో చేసావు కదా, అవన్నీ కూడా నువ్వే చెక్ చేసుకోవాలి. మీ టీంలో నెంబర్ ఆఫ్ డ్రెస్ కోడ్లు ఎక్కువ వచ్చేట్టు చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ సిస్టమ్ లీడర్స్ ని డెవలప్ చేసుకోవాలి. అండ్ ల్యాప్టాప్స్ వచ్చేట్టు చూసుకోండి మీ టీంలో. అండ్ మీ టీంలో మొబైల్స్ వచ్చేట్టు చూసుకోండి. అండ్ ఫ్రెషర్ లెవెల్లో పాస్పోర్ట్ కూడా పెట్టుకోండి. పాస్పోర్ట్ కూడా అచీవ్మెంట్. ఫ్రెషర్ లెవెల్లో మర్చిపోయాను ఒకటి, సంజయ్ మేడం వచ్చేసారు. పాస్పోర్ట్ ఫ్రెషర్ లెవెల్లో డ్రెస్ కోడ్, మొబైల్ ఫోను, ల్యాప్టాప్, పాస్పోర్ట్. నిన్న బేబీ మేడం టీంలో ఆది సార్ అనే వ్యక్తి చెప్తున్నాడు. ఆది సార్ అనే వ్యక్తి ఆయన ఖచ్చితంగా హౌస్ టీం అనమాట. ఖచ్చితంగా డ్రెస్ కోడ్, పాస్పోర్ట్ 2 పెట్టిస్తాడంట ఆయన. ఆయన ఫ్రెషర్ లెవెల్ నుంచి కూడా ఆ విషయాలు అన్ని నేర్పిస్తాడు టీం. పాస్పోర్ట్ అండ్ డ్రెస్ కోడ్ కంపల్సరీగా ఉంటాయంట వాళ్ళ టీంలో. నేను అందే పాస్పోర్ట్, డ్రెస్ కోడ్, ల్యాప్టాప్, మొబైల్, ఈ 4 మస్ట్ షుడ్ ఫ్రెషర్ లెవెల్లో. ఈ 4 లేకపోతే తీసుకోండి. పెట్టుబడి అయినా పెట్టుకోండి, నో ప్రాబ్లం. కొన్ని లక్షలు రాబోతున్నాయి. ఇవన్నీ నేను కూడా చేశాను, అందుకే చెప్తున్నా. సో బ్రాంజ్ అయినాక ఫుల్ టైం దిగడము, 2 వీలర్ తీసుకోవడం. సిల్వర్ అయ్యేటప్పటికి నీకంటూ ఒక ఏ స్టెప్ ట్రైనింగ్ చెప్పుకుంటా ఒక వెన్యూ ఉండాలి. మీ అప్లైన్ లో ఎవరైనా వెన్యూ హాల్ పెడితే పెట్టారా, పెట్టకపోతే నువ్వే పెట్టుకో. అర్థమవుతుందా? మీ అప్లైన్ చేశారా, చేశారు, చేయకపోతే నువ్వే చేయి. అంటే నువ్వు ఒక సొంతంగా బిల్డింగ్ తీసుకొని చేతనం చేయి. మాకు ఒక ఒక ప్లేస్ అరేంజ్ చేసుకో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ట్రైనింగ్ చెప్పుకుంటాకి. అక్కడ నువ్వు మొదలుపెట్టు. మీ టీం కోసం ఏ స్టెప్ ట్రైనింగ్ మొదలుపెట్టు, ప్లాన్ వెన్యూ మొదలుపెట్టు. సిల్వర్ కాడ నుంచి, ప్లాటినం కాడ నుంచి నీ కింద టీంలో ఇలాంటి వ్యక్తులు ఎక్కువ మంది తయారు చేసుకునే విధంగా చూసుకోండి. గోల్డ్ అయ్యావా,
గోల్డ్ అయ్యావా? ఖచ్చితంగా నేనైతే కారు బుకింగ్ ప్లస్ డెలివరీ కూడా చేసుకున్నాను. నేను సిల్వర్ లెవెల్లో కార్ బుకింగ్ చేశాను, గోల్డ్ లెవెల్లో కార్ కొన్నాను. నేను మీకు అదే విధంగా చేయమని చెప్తాను లెక్క ప్రకారం అయితే. సో మీకు అంత లేకపోతే అట్లీస్ట్ గోల్డ్ లెవెల్లో కారు బుకింగ్ చేసి ఫెడరల్ లెవెల్లో కారు కొనుక్కోండి. టీం కోసం ఎన్ని అచీవ్మెంట్లు చేయాలి సార్? మీకోసం కాదు ఈ అచీవ్మెంట్లు. ఈ అచీవ్మెంట్లు ఎవరికి ఉపయోగపడతాయి? టీమ్ కోసం బాస్. టీం కోసం. నేను కారు కొన్నాను, గోల్డ్ లెవెల్లో కారు కొన్నాను. నా కారులో అందరూ టీం తిరిగేవాళ్ళు కదా. నా కారులో తిరిగారు కాబట్టి డ్రీమ్ పడిపోయింది వాళ్ళకి, అందుకే కార్లు కొన్నారు. ఎస్ బాస్. మీరే కార్ అచీవ్మెంట్ చేయకపోతే మీ కింద టీంలో ఎవరికి డ్రీమ్ పడిపోయింది. ఈరోజు నా టీంలో నాతో పాటు సంజయ్ మేడం కారు, స్వామిదాస్ కారు, నెక్స్ట్ గెర శ్రీనివాసరావు కారు, గన్నాథ్ రవి కారు, ఉపేందర్ కారు, 5 కార్లు వచ్చినాయి. 5 కార్లు డెలివరీ అయిపోయింది. ఇంకా కొంతమంది బుకింగ్ చేశారు. ఆ బుకింగ్ చేసిన వాళ్ళు కూడా రేపొద్దున డైమండ్ ఫంక్షన్ కల్లా డెలివరీ చేస్తారు. క్లియర్? ఎస్ బాస్. ఆ డైమండ్ ఫంక్షన్ లో అచ్చంగా నా టీంలో ఎవరైతే కార్ డెలివరీ చేస్తారో వాళ్ళ కారే ఉండిద్ది. వేరే వాళ్ళ కారు రానేను, పెట్టను. కొంతమంది షో కోసము వాళ్ళ టీంలో లేని కార్లు కూడా చూపిస్తారు షో డాక్యుమెంటరీలో. బట్ గ్యారేజ్ చిన్నారో నో షో, ఓన్లీ రియాలిటీ. నా టీంలో ఎవరైతే కార్లు డెలివరీ చేస్తారో వాళ్ళ కార్లే ఉంటాయి. ఎవరైతే బ్రాంజ్ అయ్యారో వాళ్ళనే డాక్యుమెంటరీకి పిలుస్తా. నా డాక్యుమెంటరీలో వాళ్ళు రావాలి అంటే బ్రాంజ్ అయితేనే వస్తారు. ఆ డాక్యుమెంటరీ కనపడాలంటే ఫుల్ డ్రెస్ కోడ్ ఉంటేనే వస్తారు. డాక్యుమెంటరీ షూట్ కోసం వచ్చిన వాళ్ళకి చాలా సార్లు చాలా అప్లైన్లు వస్తారు, డాక్యుమెంటరీ చేయించుకొని పంపిస్తారు. బట్ డాక్యుమెంటరీకి షూట్కి వచ్చిన వ్యక్తులకి వాళ్ళు 200 మంది రాని 300 మంది రాని బ్రాంజ్ డబ్బులు ఎంతమంది అన్నా రాని వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఫుడ్ అరేంజ్ చేస్తాను నా సొంత డబ్బులతో. వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఏర్పాట్లు చేస్తాను నేను డాక్యుమెంటరీ షూట్కి వచ్చిన వాళ్ళకి. క్లియర్? ఎస్ బాస్. ఎస్ మా గురుజీ. Yes, Maji. సో అండ్ కార్ తర్వాత ఇక రూబీ, ఎమరాల్డ్, రూబీ, ఓపల్, డైమండ్ లెవెల్కి వచ్చి హౌస్. ఇంతవరకు అచీవ్మెంట్లు చేయండి. ఇక మిగతా అచీవ్మెంట్లు మీ ఇంట్లో ఫ్రిడ్జ్లు కొంటాం, ఏసీలు కొంటాం, బంగారం కొంటాం, కానీ మీ ఇష్టం, మీ పర్సనల్. బట్ టీం కోసం చేయాల్సిన అచీవ్మెంట్లు ఇవి. చేస్తారా? చేస్తాం. ఎస్ ఆర్ నో? ఎస్ ఎస్ బాస్. మా గురుజీ. Yes, Maji. Just. సో ఎన్నో పాయింట్ ఇది అచీవ్మెంట్స్ ఇది? 6. 6వ పాయింట్. ఎన్నో పాయింట్? గురుజీ ఫస్ట్ పాయింట్, పాయింట్ 1 డ్రీమ్. డ్రీమ్ గురించి చెప్పాను. డ్రీమ్స్ రాసుకోవాలి, డ్రీమ్స్ పోస్టర్ పెట్టుకోవాలి, డ్రీమ్స్ కోసం నిర్ణయాలు తీసుకోవాలి. క్లియర్? రెండోది కెప్టెన్, కోచ్, మెంటర్ ఎంచుకోవాలి. మూడోది కమ్యూనికేషన్ చేయాలి, పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ చేయాలి. కమ్యూనికేషన్ లో కంప్లైంట్స్, ఒకళ్ళ మీద ఒకళ్ళు క్రిటిసైజింగ్, నెగిటివ్ డిస్కషన్ ఉండదు, పాజిటివ్ కమ్యూనికేషన్ చేయాలి. ఎస్ ఆర్ నో? నాలుగోది అన్ని సిస్టమ్ యాక్టివిటీస్ కి ఆఫ్లైన్ ఆన్లైన్ కి తప్పనిసరిగా హాజరు కావాలి. ఐదోది షెడ్యూల్ పెట్టుకొని వర్క్ చేయాలి, ప్రతిరోజు వర్క్ లో ఉండాలి. ఆరోది పర్ఫెక్ట్ గా అచీవ్మెంట్లు చేయాలి, టైం టు టైం అచీవ్మెంట్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు చేయకపోతే చేయండి. క్లియర్? నెక్స్ట్ 7వది మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. అప్లైన్ తో డౌన్లైన్ తో రిలేషన్షిప్. ఒక అన్నదమ్ములాగా, ఒక అక్క చెల్లిలాగా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయండి. ఒక అన్నదమ్ములాగా, అక్క చెల్లెలాగా ఒక మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక ఫార్ములా ఉండేది. ఆ ఫార్ములా ఏంటంటే, అది కూడా రాసుకోండి. సేల్స్ ప్లస్ రిలేషన్షిప్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్.
నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, వ్యాపారంలోనే మార్కెటింగ్ లోనే ఒక ఫార్ములా అది. సేల్స్ ప్లస్ రిలేషన్షిప్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఒక వ్యాపారం, ఒక చిన్న షాప్ నడిపే వ్యక్తి మళ్ళీ ఆ కస్టమర్ తన దగ్గరికి రావాలని మంచిగా మాట్లాడుతుంటాడు, రిసీవ్ చేసుకుంటుంటాడు. ఉదాహరణకి నాకు తెలిసి స్వీట్ షాప్ నడుపుతుంటాడు కదా సారు, కోటేశ్వర గారు, మీరు అదే చేస్తారా? కస్టమర్ని అట్రాక్ట్ చేసే విధంగా రోజు మాట్లాడతారా? ఎస్ సార్, మాట్లాడతాం గురించి. ఎందుకంటే ఆ కస్టమర్ నువ్వు చూపించే ఆప్యాయతని బట్టి మళ్ళీ వస్తాడు. ఎస్ గురించి. అర్థమవుతుంది మీ అందరికి? చాలా మంది లేడీస్ ని ఎక్కువగా సేల్స్ అండ్ మార్కెటింగ్ లో పెడతారు షాపుల్లో. ఎందుకంటే అట్రాక్షన్ కోసం కాదు, వాళ్ళు మాట్లాడే మాటలు చాలా స్మూత్ గా మృదువుగా ఉంటాయి. మగాళ్ళు ర్యాష్ బిహేవ్ చేస్తారు. సేల్స్ అండ్ మార్కెటింగ్ లో అంత పేషెన్స్ ఉండదు. క్లియర్? బట్ ఆడవాళ్ళు వచ్చిన ప్రతి కస్టమర్ కి ఓపిక, శారీ చూపించండి, ఎన్ని కాలాలు, ఎన్ని అన్ని చూపిస్తారు. కొంతమంది మగాళ్ళకి, మాలాంటి వాళ్ళకి ఓపిక వచ్చింది, సహనం వచ్చింది. మేము అలాంటి మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉండొచ్చాం కాబట్టి. సో కాబట్టి రిలేషన్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కస్టమర్ ఈజ్ అవర్ గాడ్. కస్టమర్ ఈజ్ అవర్ గాడ్. కస్టమర్ అంటే ఎవరు? మన డౌన్ లైన్. డౌన్ లైన్ డౌన్ లైన్స్ అంటే ఎవరు? దేవుడు డౌన్ లైన్ దేవుడు. దేవుళ్ళు కాదు, మన అప్లయన్సే దేవుళ్ళు అంటారు. బట్ నేను మన అప్లయన్సే దేవుళ్ళు అనను. మన డౌన్ లైన్స్ కూడా మన దేవుళ్ళే. ఎవరండి? మన డౌన్ లైన్స్ కూడా మన దేవుళ్ళే. నేను ఏ ఫ్రెషర్ ని దురుసుగా మాట్లాడను, ఏ ఫ్రెషర్ ని బ్లేమ్ చేయను, ఏ బ్రాంజ్ లీడర్స్ ని గట్టిగా మాట్లాడను, ఒక సిల్వర్ లీడర్ ని హార్ష్ గా మాట్లాడి హర్ట్ చేయను. నేను ఒక ప్లాటినం లెవెల్ దాకా ఏ వ్యక్తిని దురుసుగా బిహేవ్ చేయను. ఒక టెర్రల్ లీడర్ కి ఒక ఫ్రెషర్ లీడర్ కి గొడవ అయితే టెర్రల్ లీడర్ ని తగ్గమంట. ఎందుకంటే ఫ్రెషర్ లీడర్కి ఏం తెలియదు, తను నేర్చుకునే ప్రాసెస్ లో ఉన్నాడు కాబట్టి తన అన్న మాటలు మీరు బాధపడుతుంట. చాలా మంది చాలా దురుసుగా మాట్లాడతారు డౌన్ లైన్స్. నేను కూడా మాట్లాడా. అప్లయన్స్ ని గబక్కన మాట్లాడేస్తారు ఫ్రెషర్ లెవెల్ లీడర్స్, బ్రాంజ్ లెవెల్ లీడర్స్. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేక మాట్లాడేస్తారు. బట్ వాళ్ళకి తెలియదు తల్లి అయితే తల్లి కష్టాలు వస్తాయని. వాళ్ళు కూడా ఒక లెవెల్కి వచ్చినా వాళ్ళకు కూడా అయ్యే ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు మనం ఏది ఇస్తే అదే కదా. నువ్వు నేర్పిన విద్యే కదా నీరజాక్ష. ఒక 10 మంది టీం ముందు మన అప్లైన్ ని దురుసుగా మాట్లాడేశావు. ఈ 10 మంది ఏం నేర్చుకుంటారు? అరే ఆ అప్లైనర్ ని ఇలా మాట్లాడాడుగా ఇతను, మనం కూడా ఇతను ఇదే మాట్లాడేద్దాం, అదే వచ్చేస్తాయి. కొత్తదేమి రాదు. నువ్వు వేపకాయ విత్తనం వేస్తే వేప చెట్టు వచ్చింది, మామిడికాయ విత్తనం వేస్తే మామిడి చెట్టు వచ్చింది. నువ్వు వేపకాయ విత్తనం వేసి కాయలు మాత్రం మామిడికాయలు రావాలంటే యాడ్ నుంచి వస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి ఈ బిజినెస్ ప్రాసెస్ ఇది. తెలియక మాట్లాడుకుంటాం, తెలియక గొడవలు ఆడుకుంటాం, తెలియక టామ్ అండ్ జెర్రీగా మాట్లాడుకుంటాం, గొడవలు ఆడుకుంటాం. బట్ ఎనీ సిచ్యువేషన్ ఒకటి మాత్రం ఫిక్స్ అవ్వాలి, మనం అప్లైన్ డౌన్ లైన్స్ మనం కలిసే ఉండాలి అని ఒకటి అనుకోండి. దాన్ని రిలేషన్షిప్ అంటారు. ఎవరికైతే గొప్ప మనసు ఉండిద్దో, ఎవరైతే డైమండ్ అవ్వాలని మనసు ఉండిద్దో వాళ్ళే తగ్గుతారు. డైమండ్ అవ్వాలని మనసు లేని వాళ్ళు, డైమండ్ అవ్వాలని ఆలోచన లేని వాళ్ళు తగ్గరు. తగ్గేదిలే అని గొడవలు ఆడతారు. నేను రాత్రి కూడా ప్లాటినం అండ్ వాళ్ళకి ఒక మీటింగ్ లో చెప్పా, మీరు చెక్ చేసుకోండి, 2 కుక్కలు గొడవలు ఆడతాయి. ఎప్పుడు కుక్కలు బావ్ బావ్, నా బజార్ వచ్చేది బావ్. ఒక బజార్ నుంచి ఒక బజార్ కుక్కలు ఏంటంటే ఆ బజార్ కుక్క ఈ బజార్ కుక్క బావ్ 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 అని అరుచుకుంటాయి. 2 సింహాలు గొడవలు ఆడుకున్నట్టు ఇప్పుడు చూసారా? 2 పులులు గొడవ ఆడుకున్నట్టు ఇప్పుడు చూసారా? ఈ కుక్క బావ్ 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 బావ్.
బట్ సింహాలు అక్కడి నుంచి ఒక సింహం అయితే ఇక్కడి నుంచి సింహం కలిసి వెళ్ళిపోతాయి. ఇంకా అర్థం చేసుకోండి గొడవ ఆడుకునే వాళ్ళు ఎవరు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు గొడవలు ఆడుకుంటూ కాల వ్యాపారం చేస్తున్నారు, ఇగోలు పెట్టుకుంటున్నారు, పేరు కోసం చూసుకుంటున్నారు. పుష్పాలు అంటాడు పేరు కోసం కాదు, నా పేరు ఒక బ్రాండ్ అంటాడు. పేరు ఎవరు ఇవ్వాల్సిన అవసరంలా, ఎవరో నిన్ను గుర్తించాల్సిన అవసరంలా. పుష్ప పాటలు వచ్చింది, ఎవడో నిన్ను గుర్తిస్తే ఏంటి, ఎవడో ఏదో నీకు చెప్తే ఏంటి, నీ పేరు నీ బ్రాండ్. నువ్వు సక్సెస్ అయి చూపించు. ఈరోజు గారా చిన్నారావు పేరు నేను చెప్పుకోవాల్సిన అవసరంలా. ఎక్కడికి వెళ్ళినా ఎవరి పేరు చెప్తారు? చిన్నారావు టీం అంటారు, చిన్నారావు అంటారు. ఏ అంటే చిన్నారావు ఎక్కువ కనిపిస్తాడు, చిన్నారావు ఎక్కువ సర్వీస్ ఇస్తాడు, చిన్నారావు తగ్గిపోతాడు, చిన్నారావు ఒక డౌన్ లైన్ నిలబెడతా కోసం ఎంత దూరమైనా తగ్గి వస్తాడు. ఏ రోజు ఏ గో పెట్టుకోడు. ఏ అప్లైన్ అయితే గొడవలు ఉండవు, ఏ డౌన్ అయితే గొడవలు ఉండవు, జీరో గొడవలు. క్లియర్? మంచిగుంటారా రిలేషన్షిప్? ఎస్ మా గురుజీ. ఎస్ఆర్ను ఎస్ మా గురుజీ. మా గురుజీ. ఎస్ గురుజీ. ఎస్ గురుజీ. 7 పాయింట్. ఓకే, ఎనిమిది మా గురుజీ. 8వ ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉండండి. ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉండండి, పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండండి. చాలా మంది సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మారిపోతారు. చెక్ వస్తేనేమో అప్లైన్ దేవుడు, అప్లైన్ జిందాబాద్. చెక్ రాకపోతే అప్లైన్ డౌన్ డౌన్. నా టీం కొలాప్స్ అవడానికి అప్లైన్, నా టీం కొలాప్స్ అవడానికి డౌన్ లైన్. అర్థమవుతుందండి? కొంతమంది లీడర్లు నన్ను అన్నారు, ఆ మాటలు అన్నారు. మంచిగా సక్సెస్ అయినప్పుడు వాళ్ళ క్రెడిట్ అన్నారు, వాళ్ళ టీం నిలబడినప్పుడేమో మీరు నా టీం ఏం పట్టించుకున్నారు గురుజీ, మీరు సంజయ్ మేడం టీంని పట్టించుకున్నారు, మా టీంని పట్టించుకున్నారు, మీకు అటువైపు 11 టీం వాళ్ళు ఎక్కువ, నాకు 500 టీం వచ్చింది, నేను 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, నా 500 టీంలో ఒకళ్ళని మీరు పట్టించుకున్నారా అని అడిగారు. నా టీంలో ఎవరైనా నిలబెట్టారని అడిగారు. టీంలో నిలబడాలన్నా పడుకోవాలన్నా అది నీ వల్లే, నా వల్ల కాదు. ఎవరి టీంలో ఎవరిని చూసి నిలబడతారు? అర్థమవుతుంది అందరికి? Yes, Lord. నిలబడాలన్నా పడుకోవాలన్నా ఎవరి వల్ల? మన వాళ్ళే అట్లనే మా గురుజీ. నీ వల్లే. నువ్వు తెచ్చిన నిలబడతాలని నీ తప్పు, నేను తెచ్చిన వాళ్ళు నిలబడపోతే నా తప్పు, నేను తెచ్చిన సంజయ్ మేడం నిలబడపోతే నా తప్పు, స్వామిదేశ్ నిలబడితే నా తప్పు, శ్రీనివాస్ నిలబడిపోతే నా తప్పు, గోపిశ్రీ మేడం నిలబడిపోతే నా తప్పు, బేబీ మేడం నిలబడిపోతే నా తప్పు, లీలా మేడం నిలబడిపోతే నా తప్పు, ఉపేందర్ నిలబడిపోతే నా తప్పు, నా ద్వారా ఎవరైతే జాయిన్ అయ్యారో నిలబడిపోతే నా తప్పే, వెంకటసాగర్ నా తప్పే, జ్యోతి మేడం నా తప్పే. నేను తెచ్చిన వ్యక్తులు నిలబడకపోతే అది నా తప్పు. అర్థమవుతుంది మీకు? అందరూ నిలబడాలని కూడా రూల్ లేదు. అందరు నిలబడతారా? అందరికి మన మీద ప్రేమ ఉండిద్దా? నేను చేస్తే ఏం యాడ్ డైమండ్ అవుతాడో, నేను చేస్తే ఏం యాడ్ చెక్ వచ్చిందో అని ఏడ్చే వాళ్ళు ఎంతమంది? కాబట్టి నేనైతే నిలబడటానికి ప్రయత్నం చేస్తాను. నిలబడాలని వాళ్ళకు ఉంటేనే వాళ్ళు నిలబడతారు. బట్ నేనైతే నా వర్కింగ్ ప్రాసెస్ లో ఎప్పుడు వాళ్ళకి సర్వీస్ ఇస్తూనే ఉంటాను. నా సర్వీస్ డే 1 నుంచి నేను జూమ్ చెప్తూనే ఉన్నాను, ట్రైనింగ్ టైంలో ట్రైనింగ్ పెడుతున్నా, మీటింగ్ పెడుతున్నా, ఏ టైంలో ఏం చేయాలో అన్ని చేస్తున్నా. క్లియర్? Yes, Lord. ఎలా ఉండాలి? ఎల్లప్పుడు ఎలా ఉండాలి? పాజిటివ్ గా ఉండాలి మా గురుజీ. సక్సెస్ వస్తేనేమో ఇది నాది, నా గొప్పతనం, నేను సక్సెస్ అయ్యాను, నా వల్ల అయింది. ఫెయిల్యూర్ అయితే ఏదో అప్లైన్ మీద నెట్ వేయడం, డౌన్ లైన్ మీద నెట్ వేయడము,
లేకపోతే ఇంకో దాని మీద నెట్ వేయడం. ఈ విధానంతో డైమండ్స్ అవ్వనే అవరు. కొంతమంది నా జూమ్ క్లాస్ వల్ల వాళ్ళ టీం 0 అయిందన్నారు. వాళ్ళు సర్వీస్ ఇవ్వక, వాళ్ళకి చేత కాక వాళ్ళ టీం 0 చేసుకొని, నేను జూమ్కి వచ్చే మాటలు, నా మాటల వల్ల వాళ్ళకి టీం 0 అయిందంట. ఇది నా మీద కంప్లైంట్ పెద్ద శ్రీనివాస్ గురుజీకి. నేను జూమ్లో అప్పుడు ఇదే మాట్లాడా, ఇప్పుడు ఇదే మాట్లాడా, ఇంకా రేపొద్దు ఇదే మాట్లాడతా. ఎందుకంటే నేను డైమండ్ అయ్యాను, ఇంకా యూసీ అవుతాను కూడా. నేను జూమ్లో ఉన్న వాస్తవాలు చెప్పాలా, లేకపోతే కప్పిపుచ్చి చెప్పాలా? నేను నా చెక్ ఓపెన్ చేసి చూపించాను. డైమండ్ అయితే 2 లక్షలు రావు సార్. పని చేసుకొని 2 లక్షల టీము 2 లక్షలు వచ్చే విధంగా లెఫ్ట్ రైట్ ఉంటేనే చెక్లు వస్తాయని చెప్తున్నా. ఇదేమన్నా అబద్ధమా? నేను అబద్ధం చెప్తున్నానా? నో మచ్. 1,40,000 వచ్చినాయి, 1,45,000 ఏం తక్కువ? అదేమన్నా సిను సార్? ఐడి ఓపెన్ చూపించాను లేదా? 1,45,000 తక్కువ. నెలకి 8 లక్షలు 16 లక్షలు వస్తాయి, వచ్చే రోజు వస్తాయి. ఇప్పుడు రావట్లేదని చూపిస్తుంది తప్పు కాదు. అరే మీ చెక్కులు చూపించుకునే దమ్ము మీకు లేదు. మాలాంటి వాళ్ళు చూపిస్తే అది కూడా నెగిటివ్ గా చూపిస్తారు. గురుజీ ఎంత ఎవడు ఎడిఫికేషన్ చేయమన్నా నిన్ను? మిమ్మల్ని రాకుండా వచ్చినట్టు ఎవరైనా ఎడిఫికేషన్ చేయమంటానా? ఉన్న వాస్తవాలు చెప్తే వాస్తవమే వచ్చింది. ఈ రోజు సేఫ్ షాప్ లో డైమండ్ అయితే 2 లక్షలు రావు. నీ కింద లెఫ్ట్ రైట్ టీమ్ స్ట్రాంగ్ టీమ్ ఉండి అన్ని సేల్స్ జరిగితే నీకు 2 లక్షలు వస్తాయి. ఆ విషయాన్ని నువ్వు ముందే చెప్పావు అనుకోండి, బయటికి నాకు ఎవరు ఫోన్ తీసుకుని కొట్టంగా చెప్తాడు, డైమండ్ 2 లక్షలు వస్తాయని చూపించమను అంటాడు. నేను చెప్తున్నాను నీకు. ఎస్ఆర్నో అంటారులే కొంతమంది. ఇదే విషయాన్ని నెగిటివ్ చేస్తారు వాళ్ళు. 2 లక్షలు కాదు సార్, నెలకి ఒక 2 లక్షలు వచ్చినా, 3 లక్షలు వచ్చినా, 4 లక్షలు వచ్చినా బయట ఎక్కడి నుంచి వస్తుంది సార్ చెప్పండి? అదేం చిన్న అమౌంటా? తక్కువ డబ్బులు అవేనా? చిన్న పెంకులా ఏమన్నా? డబ్బులు సార్ అవి. మనం చెప్పే విధానంలో చెప్పాలి. కానీ చాలా మంది నేను చెప్పే వాస్తవాలని నెగిటివ్ గా థింక్ చేస్తారు. ఒకసారి చెక్ చేయండి నేను చెప్పే వాస్తవాలలో ఎంతమంది లీడర్లు నిలబడుతున్నారో చెక్ చేయండి. ఒకవేళ నచ్చలా నీకు, నేను చెప్పే పాయింట్ నచ్చలా, ఒక హంస అనేది ఎలా ఉండేది? హంస పాలు నీళ్లు కల్పిస్తే పాలను తీసుకొని నీళ్ళను వదిలేసిద్ది. అర్థమవుతుంది? పాలను తీసుకొని నీళ్ళను వదిలేసిద్ది. సో నాలో నీకు నచ్చని విషయాలు ఉంటే నచ్చిన విషయాలు తీసుకొని నచ్చని విషయాలు వదిలేసాయి. సరే నేను చేయలేనని ఒక ఆలోచన నీకు ఉన్నప్పుడు నువ్వు చేసిన దమ్మే ఉంది. ఎక్కడ నాకన్నా మించేవని నువ్వు రికార్డ్ బ్రేక్ చేసావా? నాకన్నా మించేవని టీం తయారు చేసావా? నా గురించి కాదు, నీ గురించి కాదు, ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నా. ఇక్కడ అప్లైన్ మీద నువ్వు అంత ఇగో చూపించే వ్యక్తులుగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు దమ్ముగా అప్లైన్ నుంచి క్రాస్ చేసి చూపించు. అప్పుడు నువ్వు దమ్మున్న వాళ్ళని నేను ఒప్పుకుంటాను. అప్లైన్కి ఏం తెలియదు, అప్లైన్కి ఏం చేత కదన్నట్టు మాట్లాడుకునేటప్పుడు నువ్వు అప్లైన్ కన్నా చేసి ఎక్కువ చూపించు, అప్పుడు మాట్లాడు. కొంతమంది ఉంటారు, జ్యోతి మేడం తిక్కలుగా ఉండేది, పెరలైపోయింది, ఏమైనా తెలిసిన మాట్లాడేస్తారు. నువ్వు చేసి చూపించు, జ్యోతి మేడం లాగా పెరలై చూపించు, కూరలై చూపించు దమ్ముంటే. లేనప్పుడు ఎందుకు? ఆ వాల్యూకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఆ లెవెల్కి వచ్చారంటే వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చారు సార్. అర్థం చేసుకోవాలి. అప్లైన్ ఏదైనా చెప్పినప్పుడు పాజిటివ్ తీసుకోండి, నెగిటివ్ తీసుకోమండి. అప్లైన్ ఇటు వెళ్తేనేమో ఇటోళ్ళు నెగిటివ్ అవుతారు, అటు వెళ్తే ఇటోళ్ళు నెగిటివ్ అవుతారు. మరి ఎటు వెళ్ళాలి అప్లైనర్? ఎటు వెళ్ళాలి? అప్లైన్ ఇంట్లో కూర్చొని ఎటు వెళ్ళకుండా ఉంటే బాధపడాలి. కానీ అది ఎటో ఒకటి వెళ్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు అనుకోవాలి కదా. నా బొడ్డు ఈ రోజు ఈ లెవెల్కి వచ్చి కూడా నేను పని చేస్తున్నా, వేరే వాళ్ళు నెగిటివ్ మాట్లాడుకుంటారు. అరే నేను కష్టపడి నేను ఆన్ఫీల్డ్ అనుకోలో ప్యారేటలో నేను తిరుగుతుంటే నా మీద ఎందుకంటే ఏడుపులు? మీరు కష్టపడాలి, మీరు పని చేసుకోవాలి, మీరు అనుకోవాలి. కానీ గురుజీ అటే వెళ్తున్నాడు, ఇటే వెళ్తున్నాడు, ఇటే ఎటు డబ్బులతో అటే వెళ్తాను. అర్థమవుతుందండి? మిమ్మల్ని కూడా అటే వెళ్ళమంటున్నా.
రెడీనా? Yes, Mother. ఎస్ మా గురుజీ. నేను ఇంత చెప్పినా ఎలుక తోలు తెచ్చి ఎందాక ముద్దినా నలుపు నలుపే కాదు తెలుపు కాదు అంటే మీ కర్మ. కుక్కతో ఒక వంకర అన్నట్టు సామెత ఉంటుంది. ఎన్ని చెప్పినా మారమంటే అది అది వాళ్ళ కర్మ, నేనేం చేసేది ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ డైమండ్ అవడానికి ఉపయోగపడే పాయింట్స్. క్లియర్? ఇది ఈ అప్లైన్ గురించి మాట్లాడుతున్నాడు, ఈ డౌన్లైన్ గురించి మాట్లాడుతున్నాడు గురుజీ అని అనుకోమాకండి. నా గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది ఎవరి కాళ్ళు మీ గురించి అనుకోండి, మీలో కరెక్షన్స్ Mother. చేసుకోండి. Yes, Mother. నా గురించే మాట్లాడు. ఇది మీ కరెక్షన్స్ యాక్సెప్ట్ చేయండి. క్లియర్? Yes, ఎన్ని Mother. పాయింట్స్? ఎన్ని పాయింట్లు? 8 8వ points. పాయింట్. 8వ పాయింట్ ఎల్లప్పుడు పాజిటివ్ ఉండండి. నెక్స్ట్ ఇంకో 2 పాయింట్స్ వాల్యుబుల్ పాయింట్స్. 9వ పాయింట్ కృతజ్ఞతగా ఉండండి. ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండండి. గ్రాటిట్యూడ్. ఒక డౌన్ లైన్ పట్ల కృతజ్ఞతగా ఉండండి, ఒక అప్ లైన్ పట్ల కృతజ్ఞతగా ఉండండి. ఒక డౌన్ లైనర్ ఎంతో కష్టపడి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఆ డౌన్ లైన్ ని మనం నిర్దాక్షిణంగా వదిలిపడేస్తాం. ఏ అంటే ఆ డౌన్ లైన్ అట్ట మాట్లాడాడు గురించి, ఇట్ట మాట్లాడాడు గురించి, ఎదురు తిరుగుతున్నాడు గురించి. మరి నువ్వేం చేశావు? నువ్వు మాత్రం ఎదురు తిరగలేదా? నేను ఎంత మందిని సహించాను తెలుసా? నేను కూడా వదులుకోవాలనుకుంటే చివరికి ఎవరు ఉండేవాళ్ళు కాదు, నేను ఒక్కడు ఉండేవాడిని. Yes, Mother. ఈ బిజినెస్ ప్రాసెస్ ఇది. వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడతారు. ఏ బాస్ లేరని మనమే అంటున్నాం కదా. తెలియక ఒక ఫ్రెషర్ ఏదో ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు, బ్రాంజ్ ఏదో ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు, సిల్వర్ ఏదో ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు, ప్లాటినం ఏదో ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు. అన్నీ తెలిసిన నువ్వే ఎదురు తిరిగి మాట్లాడి ఎన్నిసార్లు నాతో మాట్లాడావు? గోల్డ్ అయ్యి, పెర్ల్ అయ్యి, కోరలు అయ్యి, టోపాజ్ అయ్యి ఎన్నిసార్లు నువ్వు నాతో మాట్లాడుంటావు? అది గుర్తురాదు. మనం మాత్రం మన అప్లైన్ ధన 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 తోటల్లా మాట్లాడొచ్చు. మన కింద నుండి ఒక్కడొచ్చి మన ముందు ఏదైనా మాట్లాడితే మాత్రం తట్టుకోలేవు. ఇది న్యాయమా అధ్యక్ష? నువ్వు మాత్రం ఏదైనా మాట్లాడవచ్చు. ఎందుకు? నేను పనిచేస్తే నీకు డబ్బులు వస్తాయి కదా అని ఒక ధీమాతో నువ్వు ఏదైనా మాట్లాడొచ్చు. అప్లైన్ మాత్రం పడాలా? కానీ నీ కింద ఉన్న వాళ్ళు మాత్రం నిన్ను ఏదైనా మాట్లాడితే నువ్వు తట్టుకోవు, నువ్వు ఒప్పుకోవు, వాళ్ళు వదిలేస్తావు. ఏ అంటే వాళ్ళు నీ కుటుంబం కాదు కదా, నీ అన్నయ్య కాదు కదా, నీ తమ్ముడు కాదు కదా, నీ అక్క కాదు కదా, నీ బావ కాదు కదా, నీ బామర్ది కాదు కదా, అందుకే వదిలిపెడతావు. నిర్దాక్షిణ్యంగా వదిలిపెడేస్తారు కొంతమంది మనుషులు. దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళు కూడా డ్రీమ్ పెట్టుకొని వచ్చారండి, బిజినెస్ కు లైఫ్ పెట్టుకొని వచ్చారండి, జీవితం పెట్టుకొని వచ్చారండి. వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని బంగారం పెట్టి తాకట్టు పెట్టి వడ్డీలు తెచ్చుకొని డబ్బులు ఎన్నో ఆశలతో వచ్చారండి. తెలుసో తెలియక ఏదైనా ఒక మాట అంటే ఆ మాటను మనసులో పెట్టుకొని వాళ్ళ దూరం పెట్టకండి, వదిలిపెట్టకండి. ఒక ఫ్రెష్ లీడర్ని వదిలిపెట్టకండి దయచేసి. ఒక బ్రాంచ్ లీడర్ని వదిలిపెట్టకండి దయచేసి. ప్లాటినం లెవెల్ లీడర్ కూడా వదిలిపెట్టకండి దయచేసి. ప్లాటినం అండ్ అబో మారకపోతే మాత్రం నేనే చెప్తున్నా కదా, అసలు ప్లాటినం అయిపోయి ఇంకా నేను మారను, నేను మోనార్క్ని ఇలానే ఉన్నానంటే మారకపోతే అప్పుడు కూడా కరెక్షన్ చేయకపోతే అది మన తప్పైంది. బట్ ప్లాటినం లెవెల్ దాకా మాత్రం మనమే తగ్గి కృతజ్ఞత కలిగి ఉండి వాళ్ళని కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. మన ఒక లీడర్ అంటుంది, పెర్ర లీడర్ రావా, మీరు బిగినింగ్ డేస్ లో మా దగ్గరకు వచ్చారు, మాతో అలా ఇలా మాట్లాడారు, మాకు మా ఇంటికి వచ్చి కమిట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు, నాలో కరెక్షన్ అంటున్నారు, నాలో తప్పు అంటున్నారు. తప్పుని యాక్సెప్ట్ చేయట్లా. మేడం మీ టీంలో ఎవ్వరూ లేరు అంటే అది కారణం మీరే మేడం. మీ టీంలో 500 మందిలో కూడా ఒకరు కూడా మీరు నిలబడలేదంటే అది మీ తప్పు అవుతుంది. మీరు కొంచెం మంచిగా మాట్లాడండి, డౌన్ లైన్తో రెక్లెన్సెస్ గా మాట్లాడకండి. నేనంటే అప్ లైనర్ని, నేను ఓడ్చుకోగలను, వాళ్ళు డౌన్ లైనర్స్ వాళ్ళు ఓడ్చుకోరు. లేదు మీరే నా టీంని కొలాప్స్ చేశారు, నా 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 టీం గురించి జూమ్లో మీరు అసలు మాట్లాడరు. నేనేం మాట్లాడాలి?
వాళ్ళ టీం గురించి జూమ్ లో. వాళ్ళు ఏదైనా సూపర్ క్యూఎస్సీ చేస్తే అప్రిషియేట్ చేస్తాను, వాళ్ళు ఏదైనా అచీవ్మెంట్ చేస్తే అప్రిషియేట్ చేస్తాను. అప్రిషియేషన్ చేయాలంటే ఏదైనా చేస్తేనే కదా, ఏం చేయకుండా వాళ్ళ టీం గురించి నేనే మాట్లాడాలి. అక్కడికి ప్రోటోకాల్ ప్రకారం ప్లాటినం ఉండే వాళ్ళతో అందరితో మాట్లాడిస్తున్నా లేదా, వాళ్ళు పని చేసినా పని చేయలేదు. అర్థమైందా? సో కాబట్టి వాళ్ళు అలా మాట్లాడినా సరే, అలాంటి వ్యక్తుల పట్ల కూడా నేను ఇంకా కృతజ్ఞత కలిగి ఉండి, ఎన్నిసార్లు మీ అమ్మ మీకు ఇదే నేర్పించిందా అన్నది నన్ను ఒక ఆమె. అయినా సరే వాళ్ళు చేసిన వర్క్ నేను ఎప్పుడు కూడా తక్కువ చూడకుండా ఇప్పుడు కూడా నేను వాళ్ళకి కృతజ్ఞతగా నేను ఫోన్ చేస్తాను, గ్రాట్యూడ్ కలిగి ఉంటాను. పెద్ద పెద్ద సీనియర్ లెవెల్ లీడర్స్కి వచ్చినాక మీకు కూడా నేను ఇంత కృతజ్ఞత కలిగి ఉన్నా కదా, కొత్త వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళని మనం వదిలేయాలి. మనుషులను వదిలేయకండి దయచేసి, వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ని తీసేయండి, కానీ మనుషులు వదిలేయకండి. కృతజ్ఞత కలిగి ఉండండి డౌన్లైన్స్ పట్ల. ఎస్ మాధురి. అప్లైన్ పట్ల కూడా నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో రేపు నీకు అదే తిరిగి వచ్చింది. నాకేం నష్టం లేదు. చిన్నారాను అన్నా సరే చెప్పండి చెల్లి అంట. ఏ అంటే మీకు తెలియదని నా భావన. నన్ను తూ అన్నారు అంటే దట్ మీన్స్ నేను ఒక మంచి మాట చెప్పినప్పుడు నా మాట మీకు నచ్చట్లేదు, హార్ష్గా ఉందంటే ఇంకా మీ మైండ్ మెచ్యూరిటీ కాలేదని నా అర్థం. నేను రెడీ, మీ యాంగ్రీ ఎంతున్నా, మీ కోపం ఎంతున్నా తీసుకున్నాను, నేను రెడీ. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళు రెడీగా ఉండరు. నేను రిచ్ అవ్వటం కాదు, కొన్ని వందల మందిని, వేల మందిని, లక్షల మందిని రిచ్ చేయడం కోసం నేను రెడీ అయిపోయా. మనుషుల మాటలు తీసుకుంటాక నేను ఎంతవరకు సిద్ధమైపోయా. నా గురించి నా ముందు ఒక రకంగా, నా వెనక ఒక రకంగా, ఎన్ని రకాలుగా ఎన్ని మాట్లాడుకున్నా సరే నేను ఎల్లప్పుడూ అందరి గురించి కృతజ్ఞత కలిగి ఉంటా. అర్థమవుతుంది సార్ టైగర్స్? గ్రాటిట్యూడ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్. మాధురి పెరగలేదంటే నేను అనుకుంటున్నారు మా గురించి. ఇట్లా అనుకోవటాలే చాలా మంది పోతారు. మీరైతే మీ పేరు చెప్పాడు కదా, ఎస్ మాధురి. జూమ్ లో లేరు వాళ్ళు. అందుకని ఇది రికార్డ్ చేస్తున్నా, యూట్యూబ్ లో చూసి అర్థం చేస్తున్నారు. సో రైట్, ఇదే బాధ. పేరు చెప్తే ఒక బాధ, పేరు చెప్పకపోతే ఒక బాధ. పేరు చెప్తేనేమో వాళ్ళు అన్నారని ఏడుస్తారు, చెప్పకపోతే అందరు అన్నట్టు ఏడుస్తారు. సో నేనేమన్నానంటే తీసేయాలి. ఈ విషయాలు, చిన్న చిన్న విషయాలు, మనస్పర్ధలు ఇవన్నీ ఉండొద్దు. కృతజ్ఞత కలిగి ఉండండి. అప్లైన్ మంచి చేసిన విషయాలు గుర్తెచ్చుకోండి, డౌన్లైన్స్ మంచి చేసిన విషయాలు గుర్తెచ్చుకోండి. చిన్న చిన్న విషయాల్లో మనస్పర్ధలు పెట్టుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద కోపాలు పెట్టుకోకండి. లైఫ్ లో రిచ్ అవ్వాలి, డైమండ్ అవ్వాలి, కొన్ని కోట్లు సంపాదించుకోవాలి, ఫ్యామిలీకి ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి, కొంతమందిని తయారు చేయాలని ఆయన పెద్ద పెద్ద డ్రీమ్ పెట్టుకున్న వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరండి. క్లియర్? Yes, Maud. కృతజ్ఞత కలిగి ఉంటారా? రెడీనా? Yes, Maud. రైట్. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్, కోచ్ కి సబ్మిషన్ అవ్వాలి. లాస్ట్ ఫైనల్ పాయింట్, కోచ్ కి సబ్మిషన్. ఎవరి మాట వినపోయినా అల్టిమేట్ గా నీకు కోచ్ ఉంటాడు కదా, నీకు ఈ అప్లైన్ కొడవచ్చు, ఆ అప్లైన్ కొడవచ్చు, లేకపోతే ఈ డౌన్ అయితే కొడవచ్చు, కోత కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ నీకంటే ఒక కోచ్ ఉంటాడు కదా, ఆ కోచ్ కి మీరు సబ్మిషన్ అవుతారా? ఎస్ మాధురి. కోచ్ కి సబ్మిషన్ 5 సంవత్సరాలు నెవర్ గివ్ అప్. దాంట్లోనే కోచ్ కి సబ్మిషన్ అయిపోయి డైమండ్ అయ్యే వరకు నెవర్ గివ్ అప్. 5 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు, 3 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు, 2 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు, మీరు ఎన్ని సంవత్సరాలు అనుకుంటే అన్ని సంవత్సరాలు నెవర్ గివ్ అప్. క్లియర్? మీకు ఎనీథింగ్ ఏదైనా డౌట్ వచ్చినప్పుడు కోచ్ని అడగండి, గురుజీ నేను చేసింది తప్ప రైట్, తప్పు అయితే తప్పని యాక్సెప్ట్ చేయండి. లేదు గురుజీ నేను తప్పు చేయలేదని వాదించమాకు. అర్థమవుతుందా? కోచ్ అల్టిమేట్ అనుకోండి. క్లియర్? సో ఈ 10 పాయింట్స్ ఎవరైతే ఫాలో చేస్తారో, నా 7 సంవత్సరాల సేఫ్ షాప్ చరిత్రలో చెప్తున్నాను. నేను రేపొద్దున సేఫ్ షాప్ లో నేను డైమండ్ అయిపోయినా, రేపు డైమండ్ స్పీచ్ లో కూడా నా స్పీచ్ ఏముండదు తెలుసా? నా స్పీచ్ లో మెయిన్ పాయింట్స్ ఏముంటాయంటే, నేను ఎక్కువ ఇబ్బందులు బయట వాళ్ళతో నేను ఎక్కువ ఫేస్ చేయాల.
పెద్దిని శ్రీనివాస్ గురించి ఇందాక డైమండ్ స్పీచ్ లో చెప్తున్నాడు. వాళ్ళు నో అన్నారు, వీళ్ళు నో అన్నారు, వాళ్ళు ఎట్ట అన్నారు, వీళ్ళు ఎట్ట అన్నారు అని చెప్పుకొస్తున్నాడు. బట్ అవి ఎక్కువ నేను ఫేస్ చేయలేను. ఎందుకంటే నాకు నో అనేది ఎక్కువగా నాకు రిజెక్షన్స్ అనేవి రావు. నేను ఎక్కువగా దమ్ముగా చెప్తాను, ప్లాన్ చెప్తాను, డైరెక్ట్ గా కమిట్మెంట్ ఇస్తాను, డీడీ క్లోజ్ చేస్తాను. బట్ నాకు ఎక్కువగా వచ్చిన ఇబ్బందులు ఎదురైన సమస్యలు అంటే ఈ రిలేషన్షిప్ సమస్యలు. చాలా మంది డౌన్లైన్స్ ఫస్ట్ లో నన్ను మంచిగా ఉండేవాళ్ళు, తర్వాత నన్ను బ్లేమ్ చేసేవాళ్ళు. ఈ బ్లేమ్ గేమ్ ఎక్కువ ఆడుతుండేవాళ్ళు మనుషులు. దీన్ని తీసుకోవడం చాలా కష్టమైంది నా మనసుకి. దాన్ని మార్చుకుంటాక నాకు ఎక్కువ టైం పట్టింది. అందుకే నేను డైమండ్ అవుట్ కొంచెం లేట్ అయింది. అర్థమవుతుందండి. చాలా మంది వ్యక్తులను కూడా కోల్పోయా. ఈ రిలేషన్షిప్ ని ఎలా బిల్డ్ చేయాలో తెలియక, ఎలా ఒకరికొక మీద ఒకరిని యూనిటీగా చేయడం తెలియక చాలా వ్యక్తుల్ని కూడా నేను కోల్పోయాను. వాళ్ళకి నేర్పించలేకపోయాను. క్లియర్? సో ఈ విషయాలు అర్థం చేసుకొని సో డైమండ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికి ధన్యవాదాలు. దిస్ గరచనారావు సెండింగ్ అప్. జై హింద్, జై హో సేఫ్ షాప్. చేయడానికి రెడీగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? Yes, Maharaj. Yes, Maharaj. Yes, Maharaj. Yes, Maharaj. థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్. అందరికి ధన్యవాదాలు. Yes, Maharaj.